అవును, ఎన్నాళ్ళని? అశ్విన్ వాళ్ళ ఇంట్లోనో ఇంకో చోటో? ఎప్పటికైనా నువ్వు వార్డెన్ మేడంతో నిజం చెప్పి తీరాల్సిందే. అదేదో ఇప్పుడే చెప్పి క్షమించమని అడిగి హాస్టల్లోకి రావచ్చుగా. సమయం వచ్చినప్పుడు అన్నీ వాటంతట అవే జరుగుతాయి. అసలు జరిగిందేంటో తెలిస్తే చెప్పు అశ్విన్. నిజానికి ఆనంది ఆ విషయం ఎందుకు దాస్తుందో మాకు కూడా తెలియదు మేడం. కానీ ఒకటి మాత్రం నిజం మేడం, మీరు తప్ప ఆనందిని ఎవరూ ప్రేమగా చూసుకోరు. మహేష్ గారి అమ్మగారు కూడా ఆనందిని వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోలేదు. అందుకే ఆనంది మా ఇంట్లో ఉంది. నేను మీతో చెప్పాలనుకున్నది ఇదే మేడం. ఏమీ అనుకోకపోతే ఈ ఒక్కసారికి ఆనందిని క్షమించి. సారీ. జరిగిన నిజం చెప్పడానికి తనకే అంత అభ్యంతరమైతే నేనేం చేయగలను? రాత్రి వేళ తను హాస్టల్ గోడ దూకి ఎందుకు వచ్చిందో, అసలు అంత లేట్ ఎందుకు అయ్యిందో సరైన కారణం చెప్పకుండా నేను తన్ని తిరిగి హాస్టల్లోకి చేర్చుకోను. మేడం గారు ప్లీజ్. ఆనంది వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అడిగినా నా నిర్ణయం మారదు. ఇంత మొండితనం ఏంటే నీకు? అసలు ఎవరిని కాపాడటానికి ఇలా చేస్తున్నావు? సార్, వార్డెన్ మేడం ఏమన్నారు? నిజం చెప్పేదాకా ఆనందిని హాస్టల్లో చేర్చుకోనని ఖచ్చితంగా చెప్పేశారు. అయితే ఇప్పుడు ఆనందికి ఎక్కడ షెల్టర్ ఏర్పాటు చేస్తారు? అశ్విన్, ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు ఆనందిని మీ ఇంట్లోనే ఉండనివ్వు. అంతగా అవసరమైతే నేను వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. ఏంటి ఆలోచిస్తున్నావు? సార్, అశ్విన్ ఇంట్లోనా? అవును. ఏమైనా ప్రాబ్లం? అంటే సార్, ఇక్కడ జరిగింది మొత్తం ఆవిడకి తెలిస్తే అది ఇంకో పెద్ద సమస్యకి దారి తీస్తుంది కదా అని. అశ్విన్ వాళ్ళ అమ్మగారి కంటే మా అమ్మ ఇంకా కోపంగా ఉంది. అందుకే అశ్విన్ వాళ్ళ అమ్మగారితో నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా. సార్, పోనీ జయంతి ఇంట్లో గానీ సౌందర్య ఇంట్లో గానీ. సార్, మా అమ్మ ఒప్పుకోదు సార్. అశ్విన్ ప్లీజ్ సిచ్యువేషన్ అర్థం చేసుకో. చూడు అశ్విన్, తను నా రక్షణలో అయినా ఉండాలి, లేదా నీ నీడలో అయినా ఉండాలి. మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ మళ్ళీ ఏదో ఒక మాట అని ఆనంది మనసుని గాయపరుస్తుంది. అందుకే ఇంతగా చెప్తున్నాను. నేను మీ అమ్మగారితో. వద్దు సార్, నేను మా ఊరికి వెళ్ళిపోతాను సార్. మాట్లాడక ఆనంది. నువ్వు వార్డెన్ మేడంతో నిజం చెప్పకపోవడం వల్ల ఈ సమస్య అంతా. నువ్వైతే నిజం చెప్పి హాస్టల్ లోపలికి వెళ్ళాలి, లేదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అశ్విన్ ప్లీజ్ ప్లీజ్ అశ్విన్. సరే సార్, ఆనంది మా ఇంట్లోనే ఉంటుంది. తను మా అమ్మ కంట పడకుండా నేను మేనేజ్ చేస్తాను సార్. అది పద్ధతి కాదు అశ్విన్. ఇంకో మార్గం లేదానంది. అది కాదు. చూడానంది, అశ్విన్కి వాళ్ళ అమ్మగారిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అదంతా తను చూసుకుంటాడులే. అది కాదు సార్. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఒకవేళ వాళ్ళ అమ్మగారికి తెలిసి గొడవ చేస్తే అప్పుడు నేను వచ్చి అర్థమయ్యేలా చెప్తా. ప్రస్తుతానికి నువ్వు అశ్విన్తో వెళ్ళు. అవునే ఆనంది, వెళ్ళవే. ఇంకో మార్గం లేదు కదా. అశ్విన్, మీరు బయలుదేరండి. ఆనంది, ధైర్యంగా వెళ్ళు. ఆనందిని ఈ పరిస్థితిలో చూస్తుంటే బాధగా ఉంది సార్. ఇది షార్ట్ పీరియడ్ మాత్రమే. ఆనందిని తిరిగి ఇదే హాస్టల్లో జాయిన్ చేస్తాగా. సరే సార్, నేను వెళ్తాను.
చూస్తేనే భయంగా ఉంది ఆనంది. ఈ దరిద్రం ఇవాళ్టితో వదిలిపోయింది అనుకుని ఆనందపడ్డావు, కానీ వదల్లేదు. ఇలా మాట్లాడతావేంటి? ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం, ఈ రకంగా ఆలోచించడం మానే. నువ్వు ఇక్కడే ఉండవు, నేను లోపలికి వెళ్ళి వాతావరణం ఎలా ఉందో చూసొచ్చి చెప్తాను. అప్పుడు లోపలికి రా. ఇదిగో. వాతావరణం ప్రశాంతంగా ఉందా? ప్రస్తుతానికి బాగానే ఉంది. కోడిగుడ్డు హాల్లో కూర్చుని జెమినీ టీవీలో సీరియల్ చూస్తూ ఉంది. వంటగదిలో అమ్ముంది. ముందు నుంచి వెళ్ళడం కుదరదు, వెనక నుంచి వెళ్ళడం కష్టం. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నేను మాటల్లో పెట్టి అమ్మని చెల్లిని బయటికి తీసుకొస్తాను. ఆ గ్యాప్లో నువ్వు గోడ దూకి వెనక నుంచి నా గదిలోకి వెళ్ళిపో. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను అనిపిస్తోంది. అదేం లేదు, వాళ్ళు బయటికి వచ్చాక సిగ్నల్ ఇస్తాను, అది చూసుకుని నువ్వు లోపలికి వెళ్ళిపో. దేవుడా, నువ్వే కాపాడాలి. సరే, నేను వెళ్తున్నాను. తన గదిలో కూర్చుని చదువుకోకుండా హాల్లో అడ్డంగా కూర్చుని టీవీ ఎలా చూస్తుందో చెప్తా నీ సంగతి. అమ్మా, అమ్మా, ఏంట్రా, ఏమైంది? నువ్వు ఆగవే. అమ్మా, అయ్యో, ఏమైందిరా? అమ్మా రామ్మా. ఏంట్రా, ఏం జరిగింది? ఎందుకలా అరిచావ్? అమ్మా రామ్మా, ఒకసారి బయటికి వచ్చి చూడు. ఏమైందిరా? అమ్మా, నువ్వు ముందు రా అమ్మా. రా. రేయ్. నువ్వు కూడా ఆనంది, వెళ్ళు వెళ్ళు. ఏమైంది వీడికి? ఏమో అమ్మ, తెలియదు, పద చూద్దాం. అమ్మయ్యా. రేయ్, ఏమైందిరా? అదిగో అలా చూడండి.